బాపట్ల అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా నరేంద్ర వర్మ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా అల్లూరివారిపాలెం నుంచి బాపట్ల వరకు 25 కిలోమీటర్ల మేర భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. బాపట్ల నియోజకవర్గంలో ఈసారి టీడీపీ జెండా ఎగరవేయడం ఖాయమని వర్మ ధీమా వ్యక్తం చేశారు. బాపట్లలో టీడీపీ అభ్యర్థి నామినేషన్ కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. బాపట్ల అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా వేగేసిన నరేంద్ర వర్మ ఈ రోజు భారీ ర్యాలీతో కూడా నామినేషన్ దాఖలు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బాపట్లలో ఈ రోజు వేలాది మందితో కూడా కిలోమీటర్ల కొద్ది ర్యాలీ కొనసాగుతున్నారు. దాదాపు 25 కిలోమీటర్ల మేర ఈ రోజు ర్యాలీ కొనసాగుతుంది. ర్యాలీలో గతంలో బాపట్లలో ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి ఇంత ఆదరణ కనిపించిన ర్యాలీ ఈ రోజు మనం స్పష్టంగా చూడవచ్చు. ఈ రోజు నామినేషన్కి వచ్చిన జనాదరణ చూసి కూడా బాపట్లలో తెలుగుదేశం పార్టీ ఈసారి జెండా ఎగరవేయడం ఖాయమనే ఒక మెసేజ్ అయితే కూడా ఈ రోజు ర్యాలీ ద్వారా వస్తుంది. సార్ చెప్పండి, ఏంటి ఈ రోజు నామినేషన్కి వచ్చిన ప్రజాదరణ ఎలా ఉంది, ఎలా జరుగుతుంది సార్? మంచి చేస్తే ప్రజలు ఇలా ఆదరిస్తారా? 10 మందికి బాగుండాలని కోరుకుంటే రుణం చెల్లించడానికి ఇలా నామినేషన్కి వచ్చారా అన్నట్టుగా ఉంది నాకైతే. నేను ఇంత పెద్ద ఎత్తున నామినేషన్ జరుగుతుందని నేను నిన్న అనుకోలే, ఈరోజు ఇలా జరుగుతుందని. స్వచ్ఛందంగా ఇంత బాగా జనం రావటం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఇటు చూస్తే 2 కిలోమీటర్లు, వెనక చూస్తే 3 కిలోమీటర్లు, 5-6 కిలోమీటర్లు కంటిన్యూ ర్యాలీ, అది కూడా హైవేలో డబల్ రోడ్లో ఉండటం అనేది చాలా ఆశ్చర్యం. అన్నిటికీ మించి ప్రజలకి మంచి చేస్తే దేవుడు కూడా మనకి అనుకూలంగా ఉంటాడు అనేది ఇది నిదర్శనం. 10 మందికి మంచి చేయాలి, 10 మందితో బాగుండాలి, తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, చంద్రన్న మహత్యాన్ని, బీజేపీ బలాన్ని, జన సైనికుడి త్యాగాన్ని అందరం కలిసికట్టుగా ఈ ఐకమత్యంగా చేసే ర్యాలీలో మనకి ఈరోజు కనపడతా ఉంది. ఈ 3 పార్టీలు అనుసంధానంగా రాబోయే ప్రభుత్వం రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి రీబిల్డ్ చేసుకునే విధంగా అటు మోడీ గారి బలం, ఇటు జన సైనికుడి త్యాగం, అలాగే చంద్రబాబు నాయుడు గారి మహత్యం, ఈ 3 చాలా గొప్పగా ఉంది. తెలుగుదేశం, జనసేన సైనికులు కలిసికట్టుగా బీజేపీ పార్టీతో కలిసి ఒక పండగ వాతావరణంలో ఈ ర్యాలీ జరుగుతున్నది. ఈ పండగ ఎలా ఉండాలంటే ఇది ఒక విజయోత్సవ ర్యాలీగా అనిపిస్తున్నది నాకు. ఈ విజయోత్సవ ర్యాలీ నిజంగా చాలా విజయోత్సవ ర్యాలీగా అనిపిస్తున్నది. ఈ ర్యాలీని నేను విజయోత్సవ ర్యాలీగానే భావిస్తున్నా. రేపు మరలా జూన్ 4వ తారీఖు ఎలక్షన్ రిజల్ట్ వస్తున్నది. 5వ తారీఖున పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీ కూడా మళ్ళీ చేపడతాం. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ 20-25 వేల మెజార్టీతో గెలుస్తుంది అంటానికి ఏమాత్రం సందేహం లేదు అని తెలియజేస్తున్నాను. ఇది మొత్తానికి బాపట్ల నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి సామాన్య ప్రజలు సైతం తరలి వచ్చారు. బాపట్ల అసెంబ్లీకి రేపు 4వ తారీఖు జరగబోయే 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో 25,000 మెజార్టీతో గెలుపు ఖాయమని తనకు ముందే తెలుస్తుంది. ఇది ఈరోజు నామినేషన్కి వచ్చిన ప్రజానీకాన్ని చూస్తే తన విజయోత్సవ ర్యాలీ లాగా తాను ఫీల్ అవుతున్నారంటూ కూడా వేగేసిన వర్మ చెబుతున్నారు. ఇది మొత్తానికి బాపట్లలో వేగేసిన వర్మ నామినేషన్ ర్యాలీకి సంబంధించి.